హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు మనం చూడబోయే సినిమా ఆర్బిట్రేజ్. బయట ప్రపంచానికి ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ లా కనిపించే ఒక వ్యక్తి తను చేసిన తప్పు వల్ల ఒకే రాత్రిలో తన జీవితం తలకిందులైతే ఎలా ఉంటుందో ఈ సినిమాలో చాలా గ్రిప్పింగ్ గా చూపించారు. డబ్బు అధికారం ఉన్నప్పుడు ఎవరైనా సేఫ్ అనుకుంటారు, కానీ చుట్టూ ఉన్న వాళ్ళే శత్రువులైనప్పుడు, గతం వెంటాడినప్పుడు ఆ వ్యక్తి తనను తాను ఎలా కాపాడుకున్నాడనేదే ఈ సినిమా కథ. ఒక్క క్షణం కూడా కన్ను పక్కకు తిప్పుకోనివ్వని ఒక ఇంటెన్స్ క్రైమ్ డ్రామా ఇది. ఇలాంటి అద్భుతమైన సినిమాలు మీకు ఇష్టమైతే నవీన్ బ్రో అనే మూవీ రికమెండేషన్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. రోజు కొత్తగా డిఫరెంట్ గా సినిమాలు తెలుసుకోవాలంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఫాస్ట్ గా అప్డేట్స్ కావాలంటే ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో చేయండి. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ లో ఉన్నాయి. మూవీ లవర్స్ అస్సలు మిస్ అవ్వకండి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ మన కథలో హీరోని చూపిస్తారు. బేసికల్ గా హీరో ఏంటంటే ఒక ఫేమస్ బిజినెస్ మ్యాన్ అనమాట. అందులోను తాను ఎప్పుడూ బిజీగా ఉంటాడు. మరీ ముఖ్యంగా ఒక ఛానల్ కి ఇంటర్వ్యూ ఇస్తాడు. అందులో వాళ్ళు ఏమంటారంటే, మీరు ఇంత సక్సెస్ఫుల్ గా ఉండడానికి కారణం ఏంటని చెప్పి అడిగితే హీరో ఏమంటాడంటే, నేను టైంకి వాల్యూ ఇస్తాను, ప్రతి ఒక్క నిమిషాన్ని నేను ఒక అవకాశంగా భావించి ఆ నిమిషాన్ని వాడుకుంటూ ఉంటాను, టైం ని వేస్ట్ చేసుకుని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత అంతా అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్తాడు. హీరో వాళ్ళ భార్య, ఆ తర్వాత హీరో వాళ్ళ కూతురు అందరూ కలిసి హీరోకి బర్త్డే సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. దాంతో హీరో కూడా ఎంతగానో ఆనందపడతాడు. అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ భార్య దగ్గరకు వచ్చి అర్జెంట్ పని ఉందని చెప్పేసి వేరే చోటుకి వెళ్తాడు. అది కూడా ఒక ఆర్ట్ గ్యాలరీకి అనమాట. తీరా వెళ్లి చూస్తే అక్కడ ఒక అమ్మాయి ఉంటుంది. బేసికల్ గా హీరో ఏంటంటే బయట ప్రపంచానికి పెళ్ళై కూతురు ఉన్న ఒక బిజినెస్ మ్యాన్ అయినా సరే తనకంటూ ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది అనమాట. ఒక అమ్మాయి రిలేషన్ లో ఉంటుంది. ఇప్పుడు హీరో ఆ అమ్మాయి దగ్గరకు వచ్చాడు. దాంతో హీరో రిలేషన్ లో ఉంటున్న అమ్మాయి ఏంటంటే, ఎంతసేపు పట్టింది, నువ్వు ఎప్పుడు వస్తానని చెప్పి, ఎప్పుడు వచ్చావని చెప్పేసి అంటంతో హీరో ఏమంటాడంటే, కొంచెం బిజినెస్ పనుల మీద బిజీగా ఉన్నానని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత హీరో వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఏం చేస్తుందంటే తన కోసం కేక్ తీసుకొస్తుంది. ఆ తర్వాత సరదాగా మాట్లాడుకుంటారు, రొమాన్స్ చేస్తాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరో తన ఫ్రెండ్ ని మీట్ అవడానికి వస్తాడు అనమాట. వచ్చిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్ ఏంటంటే హీరోని డబ్బులు అడుగుతాడు. ఎరా ఎప్పుడు ఇస్తావు డబ్బులు అని చెప్పేసి. బేసికల్ గా హీరో ఏంటంటే వేరే చోట అప్పున్నాడు అనమాట. అనుకోకుండా ఒక 4 కోట్లు నష్టపోయాడు. అది కూడా ఒక పెద్ద విషయంలో. దాంతో హీరో ఏం చేస్తాడంటే తన ఫ్రెండ్ దగ్గర 4 కోట్లు అప్పు తీసుకుని అక్కడ కట్టేస్తాడు. కాకపోతే హీరో వాళ్ళ ఫ్రెండ్ ఏంటంటే, డబ్బులు తీసుకొని చాలా రోజులు అవుతుంది కదా, మరి డబ్బులు ఎప్పుడు ఇస్తావు అని చెప్పేసి అనడంతో, నువ్వేం కంగారు పడకు బాబు, నేను ఇస్తానని చెప్పేసి హీరో ఏంటంటే బాధపడుతూ ఉంటాడు అనమాట. ఇప్పుడు ఆ 4 కోట్లు ఎలా కట్టాలి అని చెప్పేసి. కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం హీరో తన భార్యతో చెప్తాడనమాట, ఇలా మన కంపెనీ అమ్మేద్దాం అనుకుంటున్నాను, ప్రశాంతంగా ఇంట్లో కూర్చుందాం అనుకుంటున్నాను, ఈ టెన్షన్స్ నా వల్ల కావట్లేదని చెప్పేసి అంటంతో హీరో వాళ్ళ భార్య కూడా సరేనండి మీ ఇష్టం అని చెప్పేసి అంటుంది. కాకపోతే హీరో వాళ్ళ కూతురు ఏమంటుందంటే, ఏమైంది నాన్న, నేను ఉన్నాను కదా, అందులో మనకి బాగానే లాభాలు వస్తున్నాయి కదా అని చెప్పేసి అంటంతో హీరో మాత్రం, లేదమ్మా ఈ ప్రెషర్ నేను తట్టుకోలేకపోతున్నానని చెప్పేసి అంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరో ఏం చేస్తాడంటే ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ మీట్ అవుదాం అని చెప్పేసి వెళ్తాడు. ఎందుకంటే ఆయన కంపెనీ అమ్మేద్దాం అని చెప్పేసి. కాకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత హీరోకి తెలిసే విషయం ఏంటంటే, ఆయన రావడం కొంచెం లేట్ అవుతుందని చెప్పేసి వాళ్ళ అసిస్టెంట్స్ ని పంపిస్తాడు అనమాట. కానీ హీరో మాత్రం ఆయన వచ్చిన తర్వాత మాట్లాడతారని చెప్పేసి అక్కడే కూర్చుంటాడు. కాకపోతే ఆయన ఎంతసేపటికి రాడనమాట. అదే సమయంలో మరోవైపు జూలీ ఫోన్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే తన ఆర్ట్ గ్యాలరీ ఓపెనింగ్ కి హీరోని పిలిచిందనమాట. జూలీ అంటే ఎవరు అనుకున్నారు, ఆ అమ్మాయి ఉంది కదా హీరో వాళ్ళ గర్ల్ ఫ్రెండ్, ఆ అమ్మాయి. సో కంటిన్యూస్ గా ఫోన్ చేస్తూనే ఉంటుంది. కాకపోతే హీరో బిజీగా ఉండి ఫోన్ లిఫ్ట్ చేయలేకపోతాడు. మరోవైపు హీరో ఎవరికైతే కంపెనీ అమ్మేద్దాం అనుకున్నాడో ఆ బిజినెస్ మ్యాన్ కూడా రాడనమాట. దాంతో తన కోపం వచ్చేసి, సరే నేను తర్వాత చూసుకుంటా అని చెప్పేసి అక్కడి నుంచి వచ్చేస్తాడు. అందులోను జూలీ దగ్గరకు వస్తాడు. వచ్చిన తర్వాత జూలీ ఏంటంటే హీరోని తిడుతుంది అనమాట, నీకు అవసరం ఉన్నప్పుడే వస్తావు, నువ్వు నా అవసరానికి రావని చెప్పేసి అంటంతో, లేదు లేదు కొంచెం టెన్షన్ లో ఉన్నానని చెప్పేసి జూలీని తీసుకుని సరదాగా బయటకు వస్తాడు. కార్ లో వెళ్తున్నప్పుడు హీరోకి ఏంటంటే 2 రోజుల నుంచి నిద్ర లేదనమాట. అందులోనూ తన కళ్ళు మూసుకుపోతూ ఉంటాయి. దాంతో సడన్ గా కార్ యాక్సిడెంట్ అయిపోతుంది. ఆ యాక్సిడెంట్ లో కారు పల్టీ కొడుతుంది. అందులో అనుకోకుండా జూలీ చనిపోతుంది. దాంతో హీరోకి ఏం అర్థం కాదు. అందులోనూ ఈ కార్ యాక్సిడెంట్ అయిపోయి ఇందులో ఒక అమ్మాయి చనిపోయిందంటే తన కంపెనీ ఎవరు కొనరు, దానివల్ల తనకి ఇంకా బాగా నష్టం వస్తుందని చెప్పేసి హీరో ఆలోచించుకుంటూ ముందుకు వచ్చేస్తూ ఉంటాడు. సడన్ గా కారు పేలిపోతుంది అనమాట. ఎందుకంటే పెట్రోల్ లీక్ అవుతూ ఉంటుంది, దానివల్ల పేలిపోతుంది. అందులోని ఈ విషయం కాస్త పోలీసులకు తెలిస్తే మాత్రం తను ఇంకా బ్యాడ్ అయిపోతాను, ఫైనాన్షియల్ గా నష్టపోతానని చెప్పేసి పక్కనే ఒక పెట్రోల్ బంక్ ఉంటుంది. అక్కడికి వచ్చేసి మొత్తం కాళ్ళు చేతులు కడిగేసుకొని పక్కన టెలిఫోన్ బూత్ ఉంటుంది అనమాట. అక్కడికి వెళ్ళి తన కంపెనీలో పనిచేసే జిమ్మీ అనే ఒక కుర్రాడికి ఫోన్ చేసి అర్జెంట్ గా రమ్మంటాడు. దాంతో అతను కూడా సరే వస్తానని చెప్పేసి అంటాడు. ఇదిలా ఉంటే మరోవైపు రోడ్డు మీద కారు కాలిపోతున్న విషయం పోలీసులు తెలుస్తుంది అనమాట. దాంతో అందరూ వచ్చి అక్కడ చెక్ చేస్తూ ఉంటారు. అందులోనూ మైకేల్ అనే పోలీస్ ఆఫీసర్ వస్తాడనమాట. వచ్చిన తర్వాత కారు మొత్తం చూస్తే లోపల అమ్మాయి కాలిపోయి ఉంటుంది. అందులోను వెనకాల సీట్ లో కూర్చొని ఉంటుంది. సో ముందు సీట్ లో ఉన్న వాళ్ళు ఎక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటారని చెప్పేసి ఆ మైకేల్ కి అర్థం అయిపోతుంది. అందులోను సడన్ గా ఆపోజిట్ లో ఉన్న పెట్రోల్ బంక్ వైపు చూస్తే అక్కడ ఒక కారు వస్తుంది. అందులో హీరోకి వెళ్ళిపోతూ ఉంటాడు. కాకపోతే ఆ మైకేల్ ఏంటంటే ఆ కారును కొంచెం నోట్ చేసుకోండి అని చెప్పేసి అంటాడు, కానీ హీరోని చూడ్డు. ఇదిలా ఉంటే ఇంకోవైపు మన కథలో హీరో ఏంటంటే జిమ్మీతో మాట్లాడుతూ ఉంటాడు అనమాట. చూడు, నువ్వు నన్ను మా ఇంటి దగ్గర డ్రాప్ చేయని చెప్పేసి అంటాడు. నీకు ఏదో విధంగా కొంత డబ్బు సహాయం చేస్తానని చెప్పేసి అంటాడు. దాంతో జిమ్మీ కూడా సరే
సరే అంటాడు. కాకపోతే హీరో ఏం చేస్తాడంటే జిమ్మీని సీసీ కెమెరా లేని వైపు నుంచి తీసుకెళ్ళమని చెప్పి అంటాడు. దాంతో జిమ్మీ కూడా సరే అని చెప్పేసి సీసీ కెమెరాలు ఎక్కడెక్కడైతే ఉంటాయో వాటన్నిటి నుంచి తప్పించుకొని తీసుకెళ్లి తన ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు. ఆ తర్వాత హీరో ఏం చేస్తాడంటే తన బట్టలు మొత్తం బ్లడ్ ఉంటుంది కదా, దాంతో వాటన్నిటిని తగలబెట్టేస్తాడు. ఆ తర్వాత శుభ్రంగా స్నానం చేసి వెళ్లి ప్రశాంతంగా పడుకుంటాడు. కాకపోతే హీరో వాళ్ళ భార్యకి ఏంటంటే ఏమైందండి ఎంత లేట్ అయిందని చెప్పేసి అంటంతో ఏం లేదు, కొంచెం బిజినెస్ పనిలో బాగా బిజీగా ఉన్నాను అందుకే లేట్ అయిందని చెప్పేసి అంటాడు. ఆ రోజుకి అలా ఆలోచిస్తూ పడుకుంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరో ఏం చేస్తాడంటే తనకి తెలిసిన లాయర్ ఫ్రెండ్ ఒక అతను ఉంటాడు అనమాట, అతన్ని మీట్ అవుతాడు. మీట్ అయిన తర్వాత జరిగింది మొత్తం చెప్తాడు. చెప్పిన తర్వాత ఏమంటాడంటే నువ్వు మంచి పనే చేసావు, అందులోని పెట్రోల్ బంక్ దగ్గర నీ పర్సనల్ ఫోన్ తో కాకుండా అక్కడ ఉన్న టెలిఫోన్ తో ఫోన్ చేసావు, ఆ జిమ్మీ కూడా వచ్చాడు. సో ఏది ఏమైనా సరే ఎవరికి నీ మీద అనుమానం రాదు, అందులోను ఆ జిమ్మీ గాడు మాత్రం ఎక్కడ నోరు తెరవకుండా చూసుకో, వాడిని కొంచెం కంట్రోల్ పెట్టుకో, అంతా సెట్ అయిపోతుందని చెప్పేసి అంటంతో హీరో కూడా సరే అంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరో ఆఫీస్కి వెళ్తాడనమాట. వెళ్ళిన తర్వాత ఏమీ తెలియనట్టు తన పని తను చేసుకుంటూ ఉంటాడు. కాకపోతే హీరో వాళ్ళ ఆఫీస్ లోనే తన కూతురు పనిచేస్తూ ఉంటుంది. సో వాళ్ళ నాన్నగారి తర్వాత ఈ అమ్మాయి అనమాట అన్ని చూసుకోవడం. అందులోని హీరో వాళ్ళ కూతురు ఏంటంటే ఒక చారిటీని రన్ చేస్తూ ఉంటుంది అనమాట. చాలా మంది ఏంటంటే పేదవాళ్ళ కోసం డబ్బులు దానం చేస్తూ ఉంటారు, వాటిని హీరో వాళ్ళ కూతురు ఏంటంటే అందరికి పంచుతూ ఉంటుంది. కాకపోతే ఆ వేసిన డబ్బుల్లో $400 మిలియన్ డబ్బులు మిస్ అయిపోతాయి అనమాట. హీరోయిన్ కి డౌట్ వచ్చేసి నాన్న మొత్తానికి ఏదో తప్పు జరుగుతున్నానని చెప్పేసి అంటంతో లేదమ్మా కంప్యూటర్ లో అప్డేట్ అవ్వలేదేమో, నువ్వు కంగారు పడకని చెప్పేసి అంటూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో రిసెప్షన్ నుంచి ఫోన్ వస్తుంది అనమాట. సార్ మిమ్మల్ని కలవడానికి ఎవరో పోలీస్ ఆఫీసర్ వచ్చారు, ఆయన పేరు మైకేల్ అంటే అని చెప్పేసి అంటంతో హీరో స్టన్ అయిపోతాడు అనమాట. మొత్తానికి జూలీ కేసు మీద మాట్లాడటానికి వచ్చాడు అని చెప్పేసి హీరో కూడా సరే రమ్మని అని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత పోలీస్ కూడా వస్తాడు. వచ్చిన తర్వాత క్యాజువల్ గా అడుగుతాడు అనమాట, సార్ మీకు జూలీ అనే అమ్మాయి తెలుసా అని చెప్పేసి అంటంతో తెలుసండి అని చెప్పేసి అంటాడు. అందులోనూ ఆ అమ్మాయికి మీరైనా ఆర్ట్ గ్యాలరీ పెట్టించిందని చెప్పేసి అంటంతో లేదండి, ఆ అమ్మాయి చాలా టాలెంటెడ్ అమ్మాయి, అందులోనూ ఆర్ట్ గ్యాలరీ ఓపెనింగ్ రమ్మంటే నేను రాత్రే వెళ్ళానండి. కాకపోతే తనకేంటంటే ఉండటానికి ఒక ఇల్లు కావాలని చెప్పేసి అడిగితే నేనేంటంటే ఈ అమ్మాయికి టాలెంట్ ఉంది, అందులోనూ నా కంపెనీకి పనికి వస్తుందని చెప్పేసి ఒక ఇల్లు ఇప్పించాను తప్ప వేరే ఉద్దేశం లేదండి అని చెప్పేసి అంటంతో అప్పుడు మైకేల్ ఏమంటాడంటే ఆ అమ్మాయి నిన్న రాత్రే చనిపోయిందండి అని చెప్పేసి అంటంతో హీరో కూడా ఏమి తెలియనట్టు అవునా సార్ అని చెప్పేసి అంటాడు. అందులోనూ ఎవడో ఆ అమ్మాయి చనిపోతుందని చెప్పేసి కారులోని వదిలేసి వెళ్ళిపోయాడండి. ఆ అమ్మాయి తగలబడిపోయింది, కానీ డ్రైవర్ గారు మాత్రం తప్పించుకున్నాడు. అవును నిన్న రాత్రి మీరు ఎక్కడున్నారని చెప్పేసి అంటంతో హీరో ఏమంటాడంటే ఎక్కడుంటావు ఏంటండి, ఇంట్లో ప్రశాంతంగా పడుకున్నానని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత హీరో ఏమంటాడంటే నాకు కొంచెం అర్జెంట్ మీటింగ్ ఉందండి నేను వెళ్తానని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. దాంతో మైకేల్ కి ఏంటంటే హీరో మీద డౌట్ వచ్చేస్తుంది అనమాట. ఇదిలా ఉంటే ఇంకోవైపు జిమ్మీని చూపిస్తారు. మనోడు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు సడన్ గా ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చి ఆగు బాబు అని చెప్పేసి అంటాడు. అందులోనూ ఆ ఆఫీసర్ తో పాటు మైకేల్ కూడా ఉంటాడనమాట. ఆ తర్వాత జిమ్మీని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకెళ్తాడు. కాకపోతే ఇంట్రోగేట్ చేస్తుంటాడు అనమాట. చూడు ఆ రోజు పెట్రోల్ బంక్ దగ్గర నుంచి నీకు ఫోన్ వచ్చింది, అందులోనూ అదే సమయంలో అక్కడ కారు కాలిపోయి అమ్మాయి చనిపోయింది, నీకు ఫోన్ చేసింది ఎవరు అని చెప్పేసి ఆ కోణంలో ఇంట్రోగేట్ చేస్తూ ఉంటాడు. కాకపోతే జిమ్మీ ఏమంటాడంటే ఫోన్ వచ్చిందండి రాంగ్ నెంబర్ అని చెప్పేసి కట్ చేశానని చెప్పేసి అనడంతో ఫోన్ వచ్చి రాంగ్ నెంబర్ అని కట్ చేయడానికి పట్టే సమయం, ఆ తర్వాత చక్కగా కూర్చొని మాట్లాడుకునే సమయం తేడా ఉంటుందమ్మా. అతను నీతో చాలాసేపు మాట్లాడాడు, నీ కాల్ హిస్టరీ చూశాను నేను, కాబట్టి ఏంటో చెప్పని చెప్పేసి అంటంతో జిమ్మీ మాత్రం నా లాయర్ వచ్చి మాట్లాడతాడని చెప్పేసి అంటాడు. దాంతో పోలీస్కి అర్థమైపోతుంది మొత్తానికి ఏదో తప్పు జరుగుతుంది అని చెప్పేసి. అందులోని జిమ్మీ మాత్రం నాకేం తెలియదండి నా లాయర్ మాట్లాడతాడని చెప్పేసి అంటంతో మైకేల్ కూడా ఏం చేయలేకపోతాడు అనమాట. కాకపోతే ఇప్పుడు జిమ్మీ తరపున వాదించిన లాయర్ ఎవరో కాదు, హీరో వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు కదా, అతనే మనోడి దగ్గరకు వస్తాడనమాట. వచ్చిన తర్వాత బయటకు తీసుకొస్తాడు. ఆ తర్వాత బయట కారులో హీరో ఉంటాడు. హీరో జిమ్మీతో ఏమంటాడంటే నువ్వేం కంగారు పడకు, ఎవరు ఏ క్వశ్చన్ అడిగినా సరే నా లాయర్ చూసుకుంటాడని చెప్పాను, అందులో ఇప్పుడు నీ తరపున వాదించే లాయర్ కూడా నా ఫ్రెండే, నువ్వేం కంగారు పడ మాకు, ఇంకా ముఖ్యంగా నువ్వు ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యావు కాబట్టి నీ కోసం నేను ఒక ఇల్లు కొన్నాను, ఎప్పుడైతే ఈ కేసు క్లోజ్ అయిపోతుందో అప్పుడు ఈ ఇల్లు నీ పేరు మీద ఉంటుంది, అప్పుడు దాకా ఈ ల్యాండ్ పేపర్లు మాత్రం నీ దగ్గర పెట్టుకో అని చెప్పేసి అంటంతో జిమ్మీ కూడా ఏమో సార్ నాకేం అర్థం కావట్లేదని చెప్పేసి ఆ తర్వాత ఇంటి దగ్గర దిగి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇదిలా ఉంటే మరోవైపు హీరో వాళ్ళ కూతురుని చూపిస్తారు. తానేంటంటే చారిటీ డబ్బుల్లో చాలా డబ్బులు తేడా కొడుతుందని చెప్పేసి కంప్యూటర్ మొత్తం ఓపెన్ చేసి లెక్కలు మొత్తం చూస్తే నిజంగానే డబ్బులు మొత్తం మిస్ అయిపోయి ఉంటాయి. ఒకవేళ మేనేజర్ గాడు ఏమన్నా ఫ్రాడ్ చేస్తాడని చెప్పేసి మొత్తం ప్రింట్అవుట్ తీసుకొని మేనేజర్ దగ్గరికి వెళ్తే ఆయన ఏమంటాడంటే చూడమ్మా డబ్బులు ఫ్రాడ్ జరిగింది నిజమే, కానీ డబ్బులు తీయమని చెప్పిందే మీ నాన్నమ్మ అని చెప్పేసి అంటంతో హీరో వాళ్ళ కూతురికి బుర్ర బ్లాంక్ అయిపోతుంది అనమాట. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం హీరో ఆఫీస్కి వస్తాడు. వచ్చిన తర్వాత ఏంటి నాన్న ఇదని చెప్పి అడిగితే నీతో కొంచెం మాట్లాడాలని చెప్పేసి హీరో తన కూతురుని తీసుకుని సపరేట్ గా వెళ్ళిపోతాడు అనమాట. అప్పుడు హీరో జరిగింది మొత్తం చెప్తాడు. చూడమ్మా రష్యాలో ఒక కొత్త బిజినెస్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఇక్కడ ఉన్న డబ్బులు తీసుకెళ్ళి అక్కడ ఇన్వెస్ట్ చేశాను, కాకపోతే మొత్తం నష్టపోయాను, అది కూడా నా ఫ్రెండ్ దగ్గర అప్పు తీసుకున్నాను, ఎందుకంటే అది ఇల్లీగల్ బిజినెస్ అమ్మా, సో మన డబ్బులు పెడితే మనం దొరికిపోతాం, అందుకని అలా చేశాను, కానీ లాభం వస్తే మాత్రం ఎక్కువ డబ్బులు వచ్చాయి మనకి, కాకపోతే నష్టపోయాను నేను, ఇప్పుడు నా ఫ్రెండ్కి డబ్బులు
కట్టాలి కాబట్టి నేను చారిటీ డబ్బులు తీసి ఇచ్చేసానని చెప్పేసి అంటంతో హీరో వాళ్ళ కూతురికి బాధ అనిపిస్తుంది అనమాట. కాదు నాన్న, గవర్నమెంట్ రూల్ ప్రకారం చారిటీ డబ్బులు ఎవరు వాడుకోకూడదు. ఒకవేళ వాడుకుంటే మాత్రం ఆ చారిటీ రన్ చేసే వాళ్ళు, ఆ డబ్బులు తీసుకున్న వాళ్ళు జైలుకి వెళ్తారు. సో నువ్వు నేను వెళ్తాను, అందులోని చారిటీ రన్ చేస్తాను, నాకైతే భయంకరంగా బ్యాడ్ నేమ్ వస్తుంది, జైలుకి వెళ్తానని చెప్పేసి అంటంతో నువ్వేం కంగారు పడకమ్మా, అంతా నేను చూసుకుంటానని చెప్పి అంటంతో హీరో వాళ్ళ కూతురు ఏముంటుందంటే అది చారిటీ డబ్బులు కదా నాన్న అని చెప్పేసి అంటంతో ఇప్పుడు ఏం పోయింది, ఎవరికైనా నష్టం వచ్చిందా, అందులోనూ నువ్వు నా కంపెనీలో పనిచేసే ఒక ఎంప్లాయీ మాత్రమే, ఎందుకు నేను క్వశ్చన్ వేస్తున్నావు అని చెప్పేసి హీరో తన కూతురు మీద సీరియస్ అయిపోతాడు. దాంతో హీరో వాళ్ళ కూతురు ఎంతగానో బాధపడుతుంది. ఎందుకంటే తప్పు చేశాడు, తర్వాత కవర్ చేసుకుంటున్నాడు, ఆ తర్వాత కోపడుతున్నాడు, తానే తప్పు చేసి తానే కోపడుతున్నాడు అని చెప్పేసి హీరో వాళ్ళ కూతురికి బాధ అనిపిస్తుంది అనమాట. ఇదిలో ఉంటే మరోవైపు మైకిల్ ఏం చేస్తాడంటే ఒకసారి జిమ్మీ గాని భయపెట్టి చూద్దామని చెప్పేసి వెళ్లి తనని మీట్ అవుతాడు. ఆ తర్వాత కారులో కూర్చోబెట్టి ఇంట్రోగేట్ చేస్తాడు. చూడు, ఆ డబ్బున్న వాళ్ళతో పెట్టుకుంటే నీ జీవితం నష్టపోతావు నువ్వు, ఎందుకంటే హీరో పెద్ద బిజినెస్ మ్యాన్, ఇంతకు ముందు కారులో ఒక అమ్మాయి చనిపోయింది, ఆ తర్వాత కేసు నుంచి తప్పించుకున్న తర్వాత నువ్వు కూడా అలాగే అయిపోతావు, కాబట్టి నేరం ఒప్పుకో, నువ్వే అతన్ని కాపాడి తీసుకొచ్చానని చెప్పేసి ఒప్పుకో, ఎందుకంటే నాకు హీరో మీద డౌట్ గా ఉంది, ఆ రోజు తను అక్కడే ఉండుంటాడేమో అని చెప్పేసి డౌట్ గా ఉంది, ఎందుకంటే నువ్వు అతని కారులో తీసుకెళ్లావో అని చెప్పేసి డౌట్ గా ఉంది, నిజం చెప్పి ఏం జరిగింది ఆ రోజు అని చెప్పేసి అంటంతో జిమ్మీకి ఏంటంటే ఫస్ట్ భయం వేస్తుంది అనమాట, ఈ డబ్బున్న వాళ్ళందరూ అలాగే ఉంటారేమో అని చెప్పేసి. కాకపోతే తన పేరు మీద ఒక ఇల్లే కొన్నాడు అని చెప్పేసి అన్నాడు కదా హీరో, అందుకని మళ్ళీ తనకు ఆ విషయం గుర్తొచ్చి సార్ మీరు ఏది మాట్లాడాలన్నా సరే నా లాయర్తో మాట్లాడనని చెప్పేసి అక్కడ నుంచి బయటకు వస్తున్నప్పుడు ఆ మైకేల్ ఏమంటాడంటే సరే సర్లే రేపు కోర్టులో కేసు హీరింగ్ ముందు వచ్చామా అని చెప్పేసి అంటాడు, ఎందుకంటే మనోడి మీద కేసు ఉందన్నమాట. దాంతో మరుసటి రోజు కోర్టులో కేసు హీరింగ్ వస్తుంది. అందులోనూ మైకేల్ తరపున లాయర్ అడుగుతాడు అనమాట జిమ్మీని, నువ్వు అక్కడికి వెళ్ళావు కదా నిజం చెప్పని చెప్పేసి అంటంతో లేదండి నేను ఇంట్లోనే ఉన్నానని చెప్పేసి అంటాడు. మరి ఆ టైంలో నీకు ఫోన్ వచ్చింది కదా, ఎవరు అతనని చెప్పంటే నాకు ఫోన్ వచ్చిందండి కాకపోతే రాంగ్ నెంబర్ అని చెప్పేసి అంటాడు. మరి నువ్వు రాంగ్ నెంబర్ అయినప్పుడు అంతసేపు ఎందుకు మాట్లాడావని చెప్పి అడిగితే నేనేం మాట్లాడలేదండి అని చెప్పేసి అంటంతో మైకేల్ కి కోపం వచ్చేసి సీసీ కెమెరాలో నీ కారు రికార్డ్ అయింది, దానికి సంబంధించిన ఫోటో అని చెప్పేసి తీసుకొచ్చి చూపిస్తాడు. చూస్తే నిజంగానే తన కారు ఫోటో తీసి ఉంటుంది అనమాట. కాకపోతే జిమ్మీ ఏమంటాడంటే ఆ రోజు నేను అసలు బయటికే పోలేదని చెప్పేసి అబద్ధం చెప్తూ ఉంటాడు. అందులోనూ జడ్జి గారు ఏమంటారంటే నిజంగానే నువ్వు వెళ్ళావని చెప్పేసి అడిగితే లేదండి నేను వెళ్ళలేదు, ఇది ఒక ఫేక్ ఫోటో, దీన్ని క్రియేట్ చేశారని చెప్పేసి అంటంతో జడ్జి గారికి కూడా ఏం అర్థం కాక సరే కేసును వాయిదా వేస్తానని చెప్పేసి అంటుంది. దాంతో అందరూ వెళ్ళిపోతారు. కాకపోతే జిమ్మీ ఏంటంటే మైకిల్ దగ్గరకు వచ్చి నువ్వు నేరస్తుని పట్టుకోలేకపోతే పట్టుకోలేను అని చెప్పి, అంతేగాని ఫేక్ ఫోటోస్ ఎందుకు క్రియేట్ చేస్తాను అని చెప్పేసి అంటంతో అప్పుడు మైకిల్ ఏమంటాడంటే అది ఫేక్ ఫోటో అవ్వచ్చు కానీ నువ్వు మాత్రం ఆ రోజు పెట్రోల్ బంక్ దగ్గరకు వచ్చావు, ఆ తర్వాత హీరోని ఎక్కించుకుని వెళ్ళావు, నిజం చెప్పని చెప్పేసి అంటంతో మళ్ళీ జిమ్మీ ఏమంటాడంటే నా లాయర్ వచ్చి మాట్లాడతాడని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇదిలా ఉంటే మరోవైపు హీరో వాళ్ళ కూతురు ఏంటంటే డల్ గా జిమ్ చేస్తూ ఉంటుంది అనమాట. అదే సమయంలో హీరో వాళ్ళ భార్య అడుగుతుంది ఏమైందమ్మా అని చెప్పి అడిగితే జరిగింది మొత్తం చెప్తుంది అనమాట. ఇలా నాన్న ఫ్రాడ్ చేశాడు చారిటీ డబ్బుల్ని, ఎందుకు చేసేవని చెప్పి అడిగితే నన్నే తిడుతున్నాడు, నేను ఒక ఎంప్లాయ్ అంట, అసలు ఎందుకు నాన్న ఇలా చేస్తున్నాడు అని చెప్పేసి అంటంతో వెంటనే హీరో వాళ్ళ భార్య ఏమంటుందంటే నువ్వేం కంగారు పడకమ్మా నేను డాడీని అడుగుతానని చెప్పేసి అంటుంది. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోని చూపిస్తారు. బేసికల్గా హీరోకి ఏంటంటే ఆ కంపెనీని అమ్మేస్తే ప్రశాంతంగా ఉండొచ్చు అని చెప్పేసి డైరెక్ట్ గా తానే వెళ్లి బిజినెస్ మ్యాన్ మీట్ అవుతాడు. మీట్ అయిన తర్వాత ఆయనతో కూర్చొని మాట్లాడతాడు. అందులో రేట్ కొంచెం ఫిక్స్ అవుతుంది అనమాట. ఎలాగోలా తేల్చేతులు పడేస్తాడు. దాంతో ఆయన కూడా సర్లే కొంటా అని చెప్పేసి అంటాడు. ఇంకేముంది హీరో హ్యాపీ అనమాట. కాకపోతే హీరో కంటూ ఉన్న ఒకే ఒక సమస్య ఇప్పుడు ఈ జిమ్మీ కేసు అనమాట. అది కూడా క్లియర్ అయిపోయి తను హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పేసి హీరో ఏం చేస్తాడంటే డైరెక్ట్ గా వెళ్లి జిమ్మీని మీట్ అవుతాడు. వెళ్ళిన తర్వాత జిమ్మీ ఏమంటాడంటే ఆ పోలీసుడు మామూలులా లేడు, తన ప్రూఫ్ తో సహా లోపలికి వచ్చేసాడు, మరి ఎక్కడ ఫోటో దొరికింది ఏమో కాదు నాకు అర్థం కావట్లేదు, ఏదో ఒకటి చేయని చెప్పేసి అంటంతో హీరో ఏమంటాడంటే నువ్వేం కంగారు పడ, మాకు ఏం జరిగినా సరే నా లాయర్ మాట్లాడతాడని చెప్పేసి అనమంటాడు. దాంతో జిమ్మీ కూడా సరే అంటాడు. ఆ తర్వాత హీరో ఏం చేస్తాడంటే అసలు ఆ ఫోటో ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పేసి మొత్తం చెక్ చేస్తే అది ఒక ఫేక్ ఫోటో అనమాట. మరి ముఖ్యంగా సేమ్ అచ్చు జిమ్మీ కారు ఎలాగైతే ఉంటుందో అలాంటి కారు వేరే రూట్ లో వెళ్తున్నప్పుడు తీసిన ఫోటో అనమాట. దాన్ని తీసుకొచ్చి అందులో వీడు క్రియేట్ చేసిన ఫేక్ ఫోటో తీసుకొచ్చి మరుసటి రోజు కోర్టులో సబ్మిట్ చేస్తాడు హీరో. ఇంకేముంది జడ్జి గారి కోపం వచ్చేస్తుంది, ఇలాంటి బురతకు పనులు చేస్తావా అని చెప్పేసి ఆ మైకేల్ ని తిట్టి కోర్టులో కేసుని కొట్టేస్తారు. ఆ తర్వాత హీరో ఏం చేస్తారంటే జిమ్మీని తీసుకెళ్లి తనకంటూ ఒక 20 లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చి ఒక సొంత ఇల్లు కొనిచ్చి నువ్వు నా కోసం చాలా చేసావు, అందులోనూ ఆ పోలీసోడు నిన్ను ఎంత ప్రలోభ పెట్టి నా గురించి నువ్వు నిజం చెప్పలేదు కాబట్టి ఇది నేను ఇచ్చే గిఫ్ట్, హ్యాపీగా లైఫ్ లో ఉండని చెప్పేసి అంటే జిమ్మీ కూడా ఎంతగానో ఆనందపడతాడు. ఇంకేముంది హీరోకున్న 2 సమస్యలు అయిపోయాయి. దాంతో హీరో ఏంటంటే సాయంత్రం పెద్ద పెద్ద వాళ్ళందరినీ పిలిచి పార్టీ ఇస్తుంటాడు అనమాట. అందులోనూ పార్టీకి ముందు రెడీ అవుతున్నప్పుడు సడన్ గా హీరో దగ్గరికి తన భార్య వచ్చేసి అడుగుతుందన్నమాట, చారిటీలో డబ్బులు మొత్తం తీసుకున్నావంట అని చెప్పేసి అంటంతో అవును తీసుకున్నాను మన కుటుంబం కోసం అని చెప్పేసి అంటంతో సరే అదంటే మన కుటుంబం కోసం చేసావు, మరి జూలీ అనే అమ్మాయితో రిలేషన్ పెట్టుకున్నావు అని చెప్పేసి అంటంతో హీరోకి బుర్ర బ్లాంక్ అయిపోతుంది అనమాట. నీ గురించి నాకు మొత్తం తెలిసిపోయింది, అందులో కంపెనీ అమ్మేశావు, ఆ జూలీ అనే అమ్మాయి చనిపోతే దాని నుంచి తప్పించుకొని బయటకు వచ్చావు, ఇంకా ముఖ్యంగా కూతురు అకౌంట్ లో ఉండే చారిటీ డబ్బులు కూడా దొంగతనం చేశావు
చేసావు, ఒకవేళ పోలీసులు తెలిస్తే మన అమ్మాయి కదా జైలుకి లేదని చెప్పేసి అనడంతో నేనున్నాను కదా మొత్తం చూసుకోవడానికి అని చెప్పేసి అంటూ ఉంటాడు. దాంతో హీరో వాళ్ళ భార్య కోపం వచ్చేసి, సరే ఒక పని చేయి, నువ్వు మన కుటుంబం కోసమే కదా అంతా చేసేది, ఇప్పుడు కంపెనీ అమ్మేసావు కాబట్టి మొత్తం మన కూతురు పేరు మీద రాసేసి నువ్వు నేను హ్యాపీగా ఉందాం అని చెప్పేసి అంటంతో హీరో కోపం వస్తుంది. అదేంటి అలా మాట్లాడుతున్నావు అని చెప్పేసి అంటాడు. అప్పుడు హీరో వాళ్ళ భార్య ఏమంటుందంటే, మరి నేను చెప్పేది కూడా అదేరా బాబు, నువ్వు ఆ చారిటీలో డబ్బులు తీసుకున్నావు కదా, ఒకవేళ అమ్మాయి జీవితం తిరగబడిపోయి ఉంటే ఏం చేసేవాడివి, కాబట్టి ఇప్పుడు ఆ డబ్బులు మొత్తం అమ్మాయి పేరు మీద రాయని చెప్పేసి అంటంతో హీరో కోపం వచ్చేసి బ్లాక్ మెయిల్ చేస్తున్నావు అని చెప్పేసి అంటాడు. దాంతో హీరో వాళ్ళ భార్య ఏమంటుందంటే, నువ్వు అన్నావు కాబట్టి నేను నిజంగానే చేస్తాను, నువ్వు గనక మన కంపెనీ అమ్మేసిన డబ్బులు మొత్తం అమ్మాయి పేరు మీద రాయకపోతే నేను నిజంగానే పోలీసుల దగ్గరికి వెళ్తాను, జూలీ గురించి జరిగింది మొత్తం చెప్తాను, ఆ అమ్మాయి కూడా చనిపోయింది కాబట్టి కేసు ఇంకా స్ట్రాంగ్ గా ఉంటుంది, పాపం మైకేల్ గారు కూడా నువ్వే హంతకుడు అనే పాయింట్ ఆఫ్ వ్యూ ఇంకా ఉన్నాడు, అక్కడికి వెళ్ళమంటావు అని చెప్పేసి అంటంతో హీరో కోపం వచ్చేస్తుంది అనమాట. కాకపోతే సాయంత్రం పార్టీ ఉంది, చేసేది ఏం లేక సరే అని చెప్పేసి ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం కలిసి పార్టీకి వెళ్తారు. పార్టీలో ఏంటంటే హీరో వాళ్ళ కూతురు అందరి ముందు వాళ్ళ నాన్న తిడితే బాగోదని చెప్పేసి తనేమో మా నాన్న అంటే గొప్ప, మా నాన్న నాకు చాలా ఇష్టం, మా నాన్న నాకు ఇన్స్పిరేషన్ అని చెప్పేసి అందరి ముందు పొగుడుతూ ఉంటుంది. దాంతో అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు. ఆ తర్వాత మన కథలో హీరో కూడా స్టేజ్ మీదకి వెళ్తాడు. నాకు నా కుటుంబం ధైర్యం అని చెప్పేసి, నా కుటుంబం లేకపోతే నేను ఇక్కడ దాకా వచ్చేవాడిని కాదని చెప్పేసి తన భార్యని తన కూతుర్ని పొగుడుతాడే తప్ప మనసులో మాత్రం ఒక చిన్న భయం ఉంటుందన్నమాట. ఎక్కడ తన భార్య పోలీసుల దగ్గరికి వెళ్తుందో, అందులోని ఎక్కడ తన కూతురు కూడా జూలీ గురించి తెలుసుకొని పోలీసుల దగ్గరికి వెళ్తుందో అని చెప్పేసి ఆ భయం అయితే తన మనసులో ఉంటూనే ఉంటుంది. ఇంతటితో సినిమా అయిపోతుంది. సో బేసికల్ గా ఈ సినిమా క్లైమాక్స్ ని డైరెక్టర్ ఓపెన్ గా వదిలేశాడు అనమాట. సో ఏం జరుగుంటుందో మీ ఊహలకి వదిలేస్తున్నానని చెప్పేసి, కాబట్టి మీరు ఏం చేస్తారంటే క్లైమాక్స్ ఏమై ఉంటుందో కొంచెం కామెంట్ లో చెప్పండి, నేను కూడా తెలుసుకుంటాను. ఏది ఏమైనా సరే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా ఈ వీడియో ఎండ్ కార్డ్ సెక్షన్ లో మీకోసం ఇంకొక 2 అద్భుతమైన సినిమాలు పిన్ చేసి పెట్టాను, వాటిని కూడా చూడండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే, ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.